హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మార్గశిర లక్షవారం మూడో వారం కదా! మీకు తెలుసు కదా! ఈరోజు పూజ చేస్తాను అని. అయితే ఫస్ట్ 2 వారాలు మీకు షార్ట్స్‌లో చూపిచ్చాను కదా! చిన్న వీడియో. ఈరోజు మాత్రం లాంగ్ వీడియోలో మీతో కొన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మార్నింగ్ 8:30 లోపు నేను పూజ కంప్లీట్ చేసుకున్నాను. నేను మార్నింగ్ 5:30కి లేస్తాను కదా! 5:30-8:30 మధ్యలోనే మీకు వ్లాగ్ తీసి చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమంది ఈ పూజ గురించి అడుగుతున్నారు. ఈ వీడియోలో మీకు చెప్తాను నాకు తెలిసినవి ఈ పూజ గురించి. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాను. బాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ పెట్టాను. పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్ కోసం. సమ్మర్ కదా! 5:30 టైంకే బాగా తెల్లవారిపోతది. ఈ రోజైతే 6 కల్లా ఎండ కూడా వచ్చేసింది. ఈ మధ్య మా పాపని ఎర్లీ మార్నింగ్ లేచి కూర్చోబెట్టి చదివిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లో నేర్చుకున్నవి బాగా గుర్తుంటాయి కదా! అందుకని. సో, మా పాప అయితే చదువుకుంటుంది. మా బాబు కూడా లేచాడు కానీ మా పాపని డిస్టర్బ్ చేస్తున్నాడు. అందుకని వీడికి వేరే పని అప్పజెప్పాను. పనంటే అదే పువ్వులు తెంపమని చెప్పాను పూజకి. మా గార్డెన్‌లోని కొంచెం కొంచెం పూలున్నాయి. అవన్నీ తీసుకొని రమ్మన్నాను. ఏదోలా మైండ్ డైవర్ట్ చేశాననుకోండి, మా పాపని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు. సో, కొంతసేపు చదువుకున్నా కూడా పర్ఫెక్ట్‌గా చదువుకుంటది. అదే ఫుల్ ఫోకస్ చేసుకొని చదువుకోవాలని నా బాధ. వీళ్ళిద్దరికీ కొంచెం ఎక్కువ ఏజ్ డిఫరెన్స్ ఉండడం వల్ల, మా పాప ఇంట్రెస్ట్‌లకి, మా బాబు ఇంట్రెస్ట్‌లకి చాలా తేడా ఉంటది. మా పాపేమో చదువుకోవాలి, డ్రాయింగ్స్ ఎయ్యాలి, ఏదైనా నేర్చుకోవాలి, డాన్స్ నేర్చుకోవాలి ఇలా అనుకుంటది. మా బాబేమో ఎప్పుడు చూసినా అక్కతో ఆడుకోవాలి, అక్కతో సైకిల్ తొక్కాలి, బయట గెంతాలి, ఇలాంటి ఇంట్రెస్ట్‌లతో ఉంటాడు కదా! పాపం వాడి ఏజ్ అలాంటిది. అందుకని ఇద్దరిని మేనేజ్ చేయడం కొంచెం కష్టమవుతుంది నాకు. బట్ నేనేదైతే మేనేజ్ చేస్తున్నానో అదే మీకు వీడియోస్‌లో చూపిస్తున్నాను. మా బాబుతో పాటు నేను కూడా కొన్ని ఫ్లవర్స్ తెంపాను. ఇలాంటి చిన్న చిన్న పనులు మా బాబుకి కూడా చెప్తూ ఉంటాను నేను. ఖాళీగా అస్సలు ఉంచకూడదు వీళ్ళని. ఉంచితే ఇంక మొబైల్ తీసుకుంటారు. వీడికి చెప్పిన పనిని పర్ఫెక్ట్‌గా చేసి నా చేతిలో పెట్టాడండి. తర్వాత మా పిల్లిద్దరిని స్కూల్‌కి రెడీ చేసేసాను. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ పెడుతున్నాను. ఈరోజు పూజ చేసుకుంటాను కాబట్టి, నిన్న నైట్ డిన్నర్ అయిపోయిన వెంటనే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. కిచెన్‌లో కూడా సింక్‌లో ఏ గిన్నెలు లేవు. అన్నీ క్లీన్ చేసుకున్నాను. ఈరోజు మార్నింగ్ లేసి ఇవన్నీ చేయాలంటే టైం సరిపోదు. నాకు ఆఫీస్ వర్క్ ఉంటది కాబట్టి. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత ఓన్లీ ఇడ్లీ ఒక్కటి స్టవ్ మీద పెట్టాను. చట్నీ ఏమీ చేయలేదు. ఇప్పుడు నేను ఫ్లాక్స్ సీడ్ పౌడర్ చేశాను కదా! అదే ఇక్కడ యూజ్ చేస్తున్నాను వీళ్ళకి. నిజంగా ఈ కారప్పొడి చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఆల్రెడీ మీకు చూపిచ్చాను. ఈ పొడి ఎలా ప్రిపేర్ చేశానో. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ మళ్ళీ పెడతాను. మీరు కావాలంటే ఒకసారి చూడండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇంటి బయటైతే ఒకసారి కడిగేసి ఇలా ముగ్గు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను లక్ష్మీదేవికి నైవేద్యంగా పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. చింతపండు పులిహోర మా పాపకి కూడా చాలా ఇష్టం. అందుకని చేస్తున్నా ఇది. ఇది చేస్తూ ఉండగా ఈ పూజ గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మార్గశిర లక్షవారం రోజు చేసుకునే లక్ష్మీదేవి పూజ అందరికీ ఉండవు. కొంతమందికుంటాయి. కానీ ఈ పూజని అందరూ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పూజ ఉన్న వాళ్ళు ఎలా చేసుకుంటారు అంటే ప్రాసెస్ అంతా ఫాలో అవుతారు. ఏ ప్రసాదం వండుకోవాలో అదే వండుకుంటారు. కొన్నుంటాయి అవన్నీ పాటిస్తారు. ఆ పూజ లేని వాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు అని చెప్పాను కదా! వాళ్ళు మాత్రం ఇదే ప్రసాదం వండాలి, ఇలానే చేయాలి అని కాకుండా వాళ్ళకి తోచినంత ఎలా కావాలంటే అలా. అంటే ఎంత చేయగలిగితే అంత. మనం మామూలుగా ఫ్రైడే చేసుకుంటాం కదా! లక్ష్మీదేవికి పూజ మామూలుగా నార్మల్ డైలీగా పూజ చేసుకుంటాం కదా! సో, అదే పూజని గురువారం పూట కూడా చేసుకుంటాం అన్నమాట ఇక్కడ అంతే. అయితే ఇప్పుడు నేను ఈ పూజ చేస్తున్నాను కదా! మీరు లాస్ట్ వీడియోస్‌లో చూస్తూ ఉంటారు కదా! నాకు ఈ పూజ లేదు. మార్గశిర లక్షవారం నాడు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్పారు. అందుకే చేసుకుంటున్నాను. నాకు ఏది వీలవుతదో అదే వండి నైవేద్యంగా పెడుతున్నాను. మార్గశిర మాసంలోని 4 గురువారాలుంటాయి కదా! దాని తర్వాత వచ్చే పుష్య మాసంలోని మొదటి గురువారం. మొత్తం ఈ 5 గురువారాలు పూజ చేసుకుంటారు. ఈ వ్రతం ఉన్నవాళ్ళు ఏ నైవేద్యం వండుతారు అంటే ఫస్ట్ గురువారం పులగం, రెండో గురువారం అట్లు, తిమ్మనం, మూడో గురువారం అప్పాలు, పరమాన్నం, నాలుగో గురువారం పులిహోర, గారెలు, ఇంకా ఐదో గురువారం అయితే పూర్ణం బూర్లు చేస్తారు. ఇది ఈ వ్రతం ఉన్నవాళ్ళు ఇలా పాటిస్తారు. ఈ వ్రతం లేని వాళ్ళైతే వాళ్ళకి తోచినట్టుగా నేను చెప్పాను కదా! వాళ్ళకి ఏది వీలైతే అది చేసి పెడతారు. ఈరోజు మూడో గురువారం కదా! నేనైతే ఇక్కడ పులిహోర చేస్తున్నాను. ఎందుకంటే నా ఆఫీస్ లాగిన్ టైమ్ లోపల నాకిది కుదురుతుంది గాబట్టి ఈరోజు ఇది చేసుకుంటున్నాను. అయితే ఈ పూజ చేయడానికి పాటించాల్సినవి కొన్నుంటాయి. ఉదయాన్నే నిద్ర లేచి, ఇల్లు క్లీన్ చేసుకొని, తలకి స్నానం చేయాలి. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, తలకి స్నానం చేసేటప్పుడు కుంకుడుగాయలు కానీ, షాంపూ కానీ యూజ్ చేయకుండా ఊరికే వాటర్‌తోని తలకి స్నానం చేసుకోవాలి. ఈ పూజ అయిపోయేంత వరకు కూడా తలకి నూనె పెట్టుకోకూడదు. ఈ పూజ అయిపోయినంత వరకు కూడా తల దువ్వుకోకూడదు. మరి ఎలా అంటే జస్ట్ అలా చేత్తోని అల్లేసుకొని మనం పూజ చేసుకోవాలి. చిరాకొస్తుంది కదా అని చెప్పి ఇంట్లో పిల్లల మీద అరవకూడదు, కొట్టకూడదు. అంతే కాదండి ఇంట్లో మొహం మాడ్చుకొని ఉండకూడదు. చక్కగా హ్యాపీగా ఉండాలి.
మనకి కష్టాలున్నా కూడా వాటిని గురించి ఆలోచించకుండా కొంసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండి పూజ హ్యాపీగా చేసుకోవాలి. ఇంకొకటి పూజ అయిపోయినంత వరకు కూడా ఏది కూడా నోట్లో వేసుకోకూడదు. సో, ఇవన్నీ తప్పకుండా పాటించాలి. ఇప్పుడు నేను దీని కథ కూడా చెప్తాను. ఏంటి అసలు ఈ పూజ కథ ఏంటి? విశిష్టత ఏంటి అంటే, ఆ కథని ఇప్పుడు నేను మీకు చెప్తాను. అనగనగా ఒక ఊర్లోని సుశీల అనే ఒక పాప ఉండేది. తను చిన్న ఏజ్‌లో ఉంటుండగానే పాపం వాళ్ళ అమ్మగారు చనిపోయారు. కొంతకాలం తర్వాత తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. వచ్చిన ఆ సవతి తల్లి మాత్రం ఈ సుశీలతోని ఇంటి పనులన్నీ చేయించుకొని తను మాత్రం రెస్ట్ తీసుకుంటుండేవారు. కొన్ని రోజుల తర్వాత సవతి తల్లికి కూడా బాబు పుడతాడు. అంటే సుశీలకి తమ్ముడే కదా! ఇప్పుడు ఇంకొక ఎక్స్‌ట్రా పని యాడ్ అయింది సుశీలకి. అంటే ఏంటంటే వాళ్ళ తమ్ముడిని ఆడించమనేవారు. అలా ఆడించడానికి బదులుగా ఒక చిన్న బెల్లం మొక్క ఆ సవతి తల్లి సుశీలకి ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు పాపం సుశీల ఇంటి పనులు చేయాలి. ఆ చిన్న బాబు పనులు కూడా చేయాలి. ఇంట్లో చిన్న పిల్లలుంటే వాళ్ళ పనులు చేస్తూ ఉంటే ఎంత పనుంటదో మీకు తెలుసు కదా! పాపం ఆ సుశీల చాలా కష్టపడేది. ఇవన్నీ చూస్తున్న సుశీల పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు సుశీలతో ఇలా అన్నారు. "లక్ష్మీదేవి పూజ చేసుకోమ్మా! నీ కష్టాలన్నీ తీరతాయి. నీకు మంచి రోజులొస్తాయి. సో, లక్ష్మీదేవి పూజ చేసుకో" అని చెప్పారు. అప్పుడు వెంటనే వాళ్ళ మాట విని సుశీల మట్టితోని శ్రీ మహాలక్ష్మి బొమ్మ తయారు చేసుకుంది. ఆ మట్టి బొమ్మకే పూజ చేసుకునేది రోజు కూడా. లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి కదా! సవతి తల్లి రోజు సుశీలకి ఒక బెల్లం మొక్క ఇచ్చేవారు కదా! బాబును ఆడిస్తున్నందుకు. ఆ బెల్లం మొక్కని ఈ దేవుడి దగ్గర పెట్టుకొని, లక్ష్మీదేవి దగ్గర పెట్టి పూజ చేసుకునేది. చెప్పాను కదా! మనకి ఏది వీలైతే అది నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. కొంతకాలం తర్వాత సుశీల పెద్దయిపోయింది. ఇంక వాళ్ళ తల్లిదండ్రులు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి కూడా చేసేసారు. ఇంక సుశీల అత్తోరింటికెళ్ళిపోవాలి కదా! వెళ్ళిపోయేటప్పుడు తనకి ఎంతో ఇష్టమైన లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది. ఇంకా అప్పటినుంచి పుట్టింటి వాళ్ళకి కష్టాలు మొదలైపోయి, ఆస్తులు పోయాయి, ఆరోగ్యాలు పాడైపోయి, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. సుశీల అడుగుపెట్టిన అత్తవారింట్లో మాత్రం వాళ్ళ సిరి సంపదలన్నీ అకస్మాత్తుగా పెరిగిపోయి, కోడలు రావడం వల్ల అదృష్టం కలిసొచ్చిందని చెప్పి అత్తగారు కూడా సుశీల్‌ని బాగా చూసుకునేవారు. కానీ కొన్ని రోజులకి సుశీలకి తెలిసింది. వాళ్ళ పుట్టింటి వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు అని. అప్పుడు కబురు పెట్టి వాళ్ళ తమ్ముడిని పిలిపించింది. ఒక కర్రకి జోలు కట్టి, అందులో బంగారు నాణేలు పోసి, "తమ్ముడు, తమ్ముడు ఇవి తీసుకెళ్ళి అమ్మకివ్వు" అని చెప్పి ఇచ్చింది. తమ్ముడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అయి పట్టుకొని బయలుదేరాడు. ఈ ఊరు నుంచి బయలుదేరి ఆళ్ళూరు చేరే లోపల మధ్యలో ఎక్కడో నిద్రొస్తుందని చెప్పి ఒక చెట్టు కింద పడుకున్నాడు. ఈ లోపల ఎవరో దొంగతనం చేశారు ఆ కర్రని. వాళ్ళ తమ్ముడు పడుకొని లేచి చూసేసరికి కర్ర లేదు. ఇంక చాలా బాధపడుకుంటూ ఇంటికెళ్ళిపోయాడు. మళ్ళీ సుశీలకి కొన్ని రోజులకి తెలిసింది. ఇలా కర్ర పోయిందని వాళ్ళ ఇంట్లో సమస్యలు ఇంకా తీరలేదు పుట్టింటి వాళ్ళవి అని. మళ్ళీ ఒకరోజు తమ్ముడిని పిలిపిచ్చింది. ఈసారి మాత్రం చెప్పులోని వరహాలు పోసి, "ఇవి తీసుకెళ్ళి నాన్నకివ్వురా తమ్ముడు" అని చెప్పి వాళ్ళ తమ్ముడు చేతికిచ్చింది. మళ్ళీ తమ్ముడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. వాళ్ళ ఇంటికి చేరే లోపల మధ్యలోనే ఒక కుక్కొచ్చి ఆ చెప్పుని నోటితో గట్టిగా పట్టుకొని పారిపోయింది. మళ్ళీ వాళ్ళ తమ్ముడు బాధపడుతూ ఇంటికెళ్ళిపోయాడు. మళ్ళీ ఎలాగోలాగా సుశీలకి తెలిసింది పుట్టింటి వాళ్ళ బాధలు ఇంకా పోలేదు అని. మళ్ళీ తమ్ముడిని యథావిధిగా పిలిపిచ్చింది. ఈసారి మాత్రం తెలివిగా ఒక గుమ్మడికాయ తెచ్చి, గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి, "ఇది తీసుకెళ్ళి అమ్మకివ్వురా" అని చెప్పింది. మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికెళ్ళే లోపల మధ్యలో ఎక్కడో ఒక దగ్గర కూర్చొని ఆకలేస్తుందని అన్నం తింటున్నాడు. ఈ లోపల ఎవరో ఒక వ్యక్తొచ్చి ఆ గుమ్మడికాయని దొంగలించి పారిపోయారు. ఎందుకు వాళ్ళ తమ్ముడు మధ్యలో ఆగుతున్నాడు తిన్నగా ఇంటికెళ్ళకుండా అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే అప్పట్లోని బస్సులు గాని, ఇలా ఊబర్ బుకింగ్స్ గాని అలాంటివేం ఉండేవి కావు కదా! కిలోమీటర్లు నడుచుకుంటూనే వెళ్ళేవారు. పొద్దున్నే బయలుదేరితే ఏ సాయంత్రంకో వాళ్ళ ఊరు చేరుకునేవారు. అంత దూరం ఉండేది. అలా నడిచి అలసిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఒక దగ్గర కూర్చొని కొంచెం రెస్ట్ తీసుకోవడం గాని, చిన్న ఒక న్యాప్ ఎయడం గాని, ఏదైనా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని మధ్యలో ఆగి కూర్చొని తినేసి మళ్ళీ నడక కంటిన్యూ చేయడం. అలాంటివి చేసేవారు కాబట్టి ఇలాంటివి జరిగేవి. సో, మొత్తానికి మూడోసారి కూడా గుమ్మడికాయ పోయింది. తమ్ముడు మాత్రం చాలా బాధతోని ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పుకున్నాడు. మళ్ళీ ఈ విషయాలన్నీ కూడా సుశీల వరకు వచ్చాయి. సుశీలకి పుట్టింటి మీద బాగా బెంగ పెరిగిపోయి పుట్టింటికెళ్ళింది. అక్కడ వాళ్ళు పడుతున్న బాధలన్నీ చూసి, "అమ్మ నువ్వు కూడా నాతో పాటు లక్ష్మీదేవి పూజ చేసుకుందువు గాని, నీ కష్టాలన్నీ తీరిపోతాయి. నాతో రా అమ్మ" అని చెప్పి వాళ్ళ అమ్మని అత్తగారింటికి తీసుకెళ్ళింది. అలా అలా మార్గశిర లక్షవారం మొదటి వారం వచ్చింది. నియమ నిష్టలతో ఈరోజు ఈవినింగ్ పూజ చేసుకుందాము. అంతవరకు నువ్వేమి తినకు అని చెప్పింది. కానీ ఆ తల్లి మాత్రం మర్చిపోయి పిల్లలకి భోజనం పెడుతున్నప్పుడు ఒక ముద్ద తీసి నోట్లో యేసుకుంది. అది చూసిన సుశీల, సరే ఈరోజు తినేసావు కదా! ఇంక పూజ చేసుకోకూడదు వద్దులే అని చెప్పి ఆ రోజు పూజ క్యాన్సిల్ చేసుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ పూజకి రెడీ అవుతున్నారు. ఇక్కడ మీకొకటి చెప్పాలి. కథ కంటిన్యూ చేస్తాను కానీ, ఈ మధ్య నన్ను కొంతమంది న్యూజిలాండ్‌లో దేవుడికి సంబంధించినవన్నీ దొరుకుతాయా అక్క అని అడిగారు. ఇక్కడ ఏం దొరుకుతాయో చూపిస్తూ ఇప్పుడు నేను కథ కంటిన్యూ చేస్తున్నాను. మీరిలా చూస్తూ ఉండండి. నేను కథ కంటిన్యూ చేసేస్తాను. సో, అలా అలా రెండో వారం వచ్చింది. ఆ రెండో వారం సవతి
సవత్తల్లి మర్చిపోయి తన తలకి నూనె రాసేసుకుంది. అలా రాసుకొని పూజ చేయకూడదని మీకు చెప్పాను కదా! అందుకని ఆ రోజు కూడా పూజ చేసుకోలేదు. ఇలా కాదని సుశీల తన తల్లిని ఒక గదిలో కూర్చోబెట్టి, "అమ్మ నువ్వు ఇక్కడే ఉండి ఈవినింగ్ వరకు ఈవినింగ్ పూజ చేసుకుందాము" అని అంది. కొంతసేపటికి అక్కడ కొంతమంది పిల్లలొచ్చి ఆడుకుంటూ అరటిపండు తిన్నారు. ఆ అరటిపండు తొక్కని ఆ గదిలోకి ఇసిరారంట. ఈ సవత్తల్లి ఆకలికి ఆగలేక ఆ అరటిపండు తొక్కని తీసుకొని తిన్నదంట. ఈ పూజ చేసేంత వరకు ఏమి తినకూడదని చెప్పాను కదా! అందుకని ఆ రోజు పూజ క్యాన్సిల్ అయింది. ఇంతలో 4గో వారం వచ్చింది. ఈసారి మాత్రం తప్పుకోకూడదని చెప్పి సుశీల తన తల్లిని కొంగుంటది కదా! కొంగుకి కట్టేసుకుంది. "ఎక్కడికి ఎళ్ళొద్దు. నాతోనే ఉండు నువ్వు ఈవినింగ్ వరకు. మనం మంచిగా పూజ చేసుకుందాము" అని. ఆ రోజు మాత్రం జాగ్రత్తగా ఉంచి తన సవత్తల్లితోని పూజ అయితే ఎలాగోలా చేయించేసింది. లక్ష్మీదేవి తన సవత్తల్లి పెట్టిన నివేదనని తీసుకోలేదు. అప్పుడు సుశీల అడిగింది లక్ష్మీదేవిని ఎందుకిలాగా అని. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్పారు. "నువ్వు చిన్నప్పుడు నా పూజ చేసుకుంటూ ఉంటే మీ అమ్మొచ్చి చీపురుతో నిన్ను కొట్టింది. ఆ దోషం వల్ల నేను ఆవిడ నివేదనని ఈరోజు నేను స్వీకరించలేను సారీ" అని. అప్పుడు సుశీల అది తెలుసుకొని లక్ష్మీదేవిని పూజించింది. నా తల్లి చేసిన తప్పుని క్షమించమని. సరే అని చెప్పి లక్ష్మీదేవి నివేదనని స్వీకరించి వారిద్దరి ఇంట్లో కూడా సుఖ సంపదలు వృద్ధి చెందాలని దీవిస్తారు. అప్పుడు ఆ సవత్తల్లి కష్టాలన్నీ కూడా దాటిపోయి చక్కగా హ్యాపీగా ఉంటది వాళ్ళ ఫ్యామిలీ కూడా. అదన్నమాట ఈ పూజ కదా! అందుకే చెప్పాను ఈ పూజ చేయడానికి కొన్ని పాటించాలి అని. ఈ పూజ చేసుకున్న తర్వాత ఎవరికో ఒకళ్ళకి పూజ చెప్పి అని ఊకొట్టమని అడగాలట. ఈరోజు నా ఛానల్ ద్వారా ఈ వీడియోతో మీ అందరికీ ఈ కథను చెప్పినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ విన్నారు కాబట్టి ఒకసారి అని ఊకొట్టండి. ఈ పూజ చేసుకున్న వాళ్ళకి ఎంత పుణ్యమో, అది విన్న వాళ్ళకి కూడా అంతే పుణ్యం. మామూలుగా అయితే ఇంట్లో ఈ పూజ చేసుకున్న తర్వాత ఒకరికో ఇద్దరికో ఈ కథ చెప్పుకుంటారు. నేనైతే ఈరోజు ఇంతమందికి కథ చెప్పాను. ఇది 3 వారం కదా! నెక్స్ట్ వీక్ చేయగలనో లేదో తెలీదు. అందుకే ఈరోజు చేసినప్పుడు ఎలా అయినా వీడియో తీయాలని, మీ అందరికీ కథ చెప్పాలని నిన్న ఈవినింగ్ డిసైడ్ అయ్యాను. అనుకున్నట్టుగా మీ అందరికీ కథ చెప్పేసాను. చాలా హ్యాపీ. దాంతో పాటు న్యూజిలాండ్‌లోని ఇండియన్ స్టోర్‌లో మనకి దేవుడికి కావాల్సినవి ఏం దొరుకుతాయో కూడా చూపిచ్చాను కదా! చూసారు కదా! మీకు ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను చదివిన కథని నాకు అర్థమైనట్టు మీకు చెప్పాను. ఇందులో ఏమైనా తప్పులున్నా, నా పూజలో ఏమైనా పొరపాట్లున్నా కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించేయండి. మీరు నాకేమైనా చెప్పాలనుకున్నా కూడా కామెంట్‌లో చెప్పండి చూస్తాను. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి, మీరు మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో మీకెలా అనిపిచ్చింది? లేదా మీరు ఇంకేమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే కామెంట్ చేయండి. న్యూజిలాండ్‌లోని మన దేవుడికి కావాల్సినవన్నీ ఏం దొరుకుతాయో అన్నీ క్లియర్‌గా చూపించాను అని అనుకుంటున్నాను. మాక్సిమం అన్నీ దొరుకుతాయి. నేను మాత్రం ఇందాక చూపించాను కదా! మా దేవుడిది. నా దగ్గర ఆ 3 ఫోటోసే ఉన్నాయన్నమాట. అవి నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడైతే ఏమి తీసుకోలేదు. నేను తెచ్చుకున్నవి ఇండియా నుంచే. ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ, మన ఇండియా రేట్స్‌తో కంపేర్ చేసుకుంటే కొంచెం కాస్ట్‌లీ అనిపిస్తాయి. మనం అలా కంపేర్ చేసుకోకుండా ఉంటే గనక తీసుకోవచ్చు ఇక్కడ కూడా. ఇదిగోండి అన్ని ఫోటోస్ దొరుకుతాయి. దేవుడి మందిరాలు కూడా దొరుకుతాయి. మీకు ఎప్పుడైనా చూపిస్తాను. ఈరోజు కుదరలేదు. సో, నా పూజనైతే ఇలా కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 8:30కి లాగిన్ చేశాను. ఈవినింగ్ 5కి లాగౌట్ చేసాక ఈ వీడియోకి వాయిస్ ఇచ్చి ఈ రోజే అప్‌లోడ్ చేశాను.